హై ఫ్రెండ్స్ అందరికీ. ఖాళీగా ఉంటే చేతిలో ఫోన్ ఉంటే మనం ఖాళీగా ఉండం కదా, ఏదో ఒక రీల్స్ చూస్తూ ఉంటాము. ఆ రీల్స్లో ఈ మలై పూరి అయితే చూసినానమాట. నేను ట్రై చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేసినాను. చాలా సూపర్గా వచ్చింది, సక్సెస్ అయితే అయిందనమాట. మీరు ట్రై చేయండి. స్వీట్ తినాలనుకుంటే ఇలా చేసుకొని తింటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఒక గిన్నెలోకి ఒక కప్పుడు గోధుమ పిండి, ఒక కప్పుడు మైదా, ఒక కప్పుడు బెల్లం తీసుకొని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకోకుండా విస్కర్తో ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. బెల్లము పిండి నీట్గా అంతా కరిగేంత వరకు. చూడండి, అంత గట్టిగా ఉండకూడదు, అంత జారుడుగా ఉండకూడదు అనమాట. ఇలాగుంటే సరిపోతుంది. ఈ పిండినంతా ఇప్పుడు కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం ఒక అర్ధగంట పాటు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ పాలు, గట్టి పాలు అయితే పోసుకున్నాను. ఈ పాలన్నీ 1/2 లీటర్ 1/4 లీటర్ వచ్చే వరకు బాగా మరగనిచ్చుకున్నాము. ఇంకో పక్కన స్టవ్ అంటించేసుకొని పాకం పట్టుకున్నాము. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీళ్లు వేసుకొని గులాబ్ జామ్ పాకం పట్టుకున్నట్లు పట్టుకోవాలన్నమాట. తీగ పాకం ఏం అవసరం లేదు. పాలు కూడా దగ్గర పడినాయి కాబట్టి ఇప్పుడు 2 స్పూన్లంతా మిల్క్ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకున్నాము. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది అనమాట. కొద్దిగా నిమ్మరసం కూడా పిండితే పాలు విరిగి పాలకోవా గుల్లగుల్లగా వస్తుంది. చూడండి, బాగా గట్టిపడింది కదా. ఇప్పుడు మనము స్వీట్ తినేదాన్ని బట్టి లైట్గా వేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 1/2 కప్పుడు వేసినాను పంచదార. ఇదంతా బాగా కరగనిచ్చుకున్నాము. బాగా కలిపేసుకొని పంచదార అయితే కరిగిపోయింది, పాలకోవా అయితే రెడీ అయిపోయింది కదా. ఇదంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకంలోకి వచ్చేసి కొద్దిగా యాలక్కల పొడి, ఫ్లేవర్ కోసం, కలర్ కోసం ఫుడ్ కలరు, కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు అనమాట. కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసిన. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడేలోపు పాకం కూడా చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి అంతా ఇలా గెంటతో వేసుకుంటే పూరీలు పొంగినట్లు పొంగుతాయి అన్నమాట. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి కదా. సేమ్ మనం కట్టెతో తిక్కిన పూరీలు లాగానే ఉన్నాయి. ఈ పూరీలన్నీ పాకంలోకి ముంచేసుకొని తీసేసుకోవడమే అనమాట. అన్నీ ఇలాగనే. పూరీ మధ్యలో పాలకోవా పెట్టే క్లిప్ అయితే మిస్ అయింది, అదైతే పెట్టలేదు. పూరీలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. మధ్యలో పాలకోవా పెట్టి పైన డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేషన్ చేసినాను అనమాట. మలై పూరి అయితే సూపర్గా వచ్చింది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. మీరు ట్రై చేయండి. మా మలై పూరి ఎలా అనిపించిందో మా వీడియో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొద్దిగా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.